ఈ సెగ్మెంట్లో హైపర్ ఆది తన అద్భుతమైన విద్యా నేపథ్యాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 10వ తరగతిలో తెలుగులో 85, ఇంగ్లీషులో 87, హిందీలో 80, గణితంలో 96, జనరల్ సైన్స్లో 94, సోషల్ స్టడీస్లో 92 మార్కులతో మొత్తం 534 మార్కులు సాధించినట్లు తెలిపారు. తన ఇంటర్మీడియట్ మార్కు షీట్ను కూడా ప్రదర్శిస్తూ 1945 మార్కులు సాధించినట్లు, గణితంలో 75కి 75 మార్కులు పొందినట్లు ప్రకటించారు. ఇంగ్లీషులో తప్ప మిగతా అన్ని సబ్జెక్టులలో దాదాపు పూర్తి మార్కులు వచ్చేవని ఆయన పేర్కొన్నారు. ఏ వృత్తిలోనైనా విజయం సాధించడానికి విద్య చాలా ముఖ్యమని హైపర్ ఆది నొక్కి చెప్పారు. నటి ఇందుజ తన విద్యా ప్రయాణాన్ని పంచుకున్నారు. 9వ తరగతిలో కొన్ని కారణాల వల్ల చదువును నిలిపివేయవలసి వచ్చిందని, అయితే తరువాత చెన్నై యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, చరిత్ర ను ఫస్ట్ క్లాస్లో పూర్తి చేశారని తెలిపారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, చారిత్రక అధ్యయనాలు డిగ్రీని కూడా ఆమె సాధించారు. తన బిడ్డ పుట్టిన 2 నెలలకే ఎంఏ పరీక్షలు రాసినట్లు, ఇది తనకు ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి అని తెలిపారు. పరిస్థితుల వల్ల చదువు ఆగిపోయినా తిరిగి దానిని సాధించినందుకు ప్రేక్షకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్నారు. ఇతర నటులైన నూకరాజు 10వ తరగతిలో 600 మార్కులకు 490 సాధించారు. జిత్తు 2022లో ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్లు, తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. సౌమ్య ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో కన్నడలో 76, ఇంగ్లీషులో 62, హిస్టరీలో 85, ఎకనామిక్స్లో 73, జాగ్రఫీలో 79, పొలిటికల్ సైన్స్లో 65 మార్కులు సాధించారు. అజార్ తన 10వ తరగతిలో 600కి 473 మార్కులు, డిప్లొమాలో 72.76% సాధించినట్లు తెలిపారు. చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల పాఠశాలకు ఎక్కువ వెళ్లలేదని, కాని చదువుపై ఆసక్తి ఉందని చాణక్య తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కళాకారులు కూడా ఉన్నత విద్యావంతులే అని స్పష్టమైంది.